హన్న జీవితంలో ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఏడ్చినప్పుడు ఆమె జీవితము మారిపోయింది. ఆమె ఏం మొక్కుకున్నదంటే ఆ దేవుని సన్నిధికి వచ్చి నా కుమారుడు పాలు వదలగానే నేను వచ్చి నా కుమారుని నీ సన్నిధిలో వదిలేస్తానని చెప్పింది. ఈ రోజులలో మనము కొంతమంది మొక్కుకుంటారు. ఏం మొక్కుకుంటారంటే నాకు కొడుకు పుడితే నేను ఆ దేవుని దగ్గరకు పోయి వెంట్రుకలు తీస్తా, నాకు కొడుకు పుడితే 5 సంవత్సరాల దాకా వెంట్రుకలు తీయరు, నాకు బిడ్డ పుడితే నేను ఈ మొక్కు కొడతా అనేసి కొంతమంది మొక్కుకుంటారు. మొక్కుకోవడమే కాదు, ఒకవేళ ఆ మొక్కులు టైంకు తీరకపోతే ఓ డౌట్ ఉంటది, ఈ మొక్కు తీరలే కదా, ఈ దేవుడి దగ్గరికి మనం వెళ్ళలే కదా, ఆ దేవుడే మనకు ఇది శిక్ష ఇస్తున్నాడు అని చెప్తారు. హల్లెలూయా. కానీ మన దేవుడు నువ్వు మొక్కుకున్నా, నువ్వు మొక్కు తీర్చినా మొక్కు తీర్చకున్నా నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనెల్లప్పుడూ